చారిత్రాత్మక వెల్లూరు కోట యొక్క దివ్య సౌందర్యాన్ని అనుభవించండి. ఉదయపు పొగమంచు జలపై నృత్యం చేస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివ శివ శంకర జలకంఠేశ్వర మహారాజ్ కీ జై. ఒక అద్భుతమైన ఆలయం, కాని శతాబ్దాల పాటు దేవుడు లేకుండా నిర్మానుష్యంగా ఉండిపోయింది. ఇది 400 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, తరగని విశ్వాసం, ఇంకా తమ వారసత్వాన్ని ఒక సమాజం ఎలా తిరిగి గెలుచుకుంది అనే ఒక అద్భుతమైన కథ. రండి ఆ ప్రయాణమేంటో చూద్దాం. మన కథ మొదలయ్యేది తమిళనాడులోని వేలూరులో. ఇక్కడ మనం చూస్తుందే ఆ భారీ కోట. ఇది దాదాపు 500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. నిజంగా చరిత్రకు ఒక సజీవ సాక్ష్యం. దాని గోడలు ఎన్నో కథల్ని, రహస్యాల్ని తమలో దాచుకున్నాయి. ఇక ఆ కోట లోపలికి అడుగు పెడితే మనకొక అద్భుతం కనిపిస్తుంది. అదే జలకంఠేశ్వర ఆలయం. ద్రావిడ వాస్తు శిల్పానికి ఇదొక మచ్చుతునక. అక్కడి శిల్పకళ, గోపురాల నిర్మాణం చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఇంతటి అద్భుతమైన, అందమైన ఆలయంలోని గర్భగుడి దాదాపు 400 సంవత్సరాల పాటు ఖాళీగా ఉండిపోయింది. అక్కడ పూజల్లేవు, గంటల చప్పుడు లేదు, పూర్తి నిశ్శబ్దం. అసలు ఎందుకిలా జరిగింది? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయమాలా నిశ్శబ్దంగా మారిపోవడానికి కారణం ఒక దండయాత్రలో, ఆ తర్వాత జరిగిన ఒక సంఘటనలో దాగి ఉంది. రండి చరిత్రలో కొన్ని పేజీలు వెనక్కి తిప్పి చూద్దాం. ఒకానొక సమయంలో వేలూరు కోట శత్రువుల చేతికి చిక్కింది. వాళ్లు ఆలయంపై దాడి చేసి విలువైన వస్తువులను దోచుకున్నారు. అక్కడితో ఆగకుండా అద్భుతమైన శిల్పాలను కూడా ధ్వంసం చేశారు. పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గ్రహించినక్కడి పూజారులు తమ దైవాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఒక సాహసోపేతమైన, చాలా కఠినమైన నిర్ణయానికి వచ్చారు. మనకు తెలిసిందే, శివాలయంలో అత్యంత పవిత్రమైనది గర్భగుడిలో ఉండే శివలింగం. అది కేవలం ఒక విగ్రహం కాదు, సాక్షాత్తు శివుడి స్వరూపంగా భక్తులు భావిస్తారు. ఆ లింగం ఉంటేనే ఆలయానికి పవిత్రత, ప్రాణం. అందుకే తమ దేవుడిని కాపాడుకోవడానికి ఆ పూజారులు గర్భగుడిలోని మూలవిరాట్టు అయిన శివలింగాన్ని ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా తొలగించారు. ఆ విగ్రహం శత్రువుల కంటపడకూడదని దగ్గరిలోని సాతువాచేరి అనే గ్రామానికి తీసుకుని వెళ్లి అక్కడ దాచిపెట్టారు. దీంతో విగ్రహమైతే సురక్షితంగానే ఉంది, కాని ఆలయం మాత్రం ప్రాణం లేనిదిగా మారిపోయింది. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 400 సంవత్సరాలు. ఆలోచించండి, 4 శతాబ్దాల పాటు ఆ ఆలయం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఒకప్పుడు భక్తులతో కళకళలాడిన ఆ ప్రాంగణం నిర్మానుష్యంగా, పాడుబడినట్టుగా మారింది. సరే, ఈ 400 ఏళ్లలో అసలు ఏం జరిగింది చూద్దాం. దండయాత్ర తర్వాత గర్భగుడి ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ పాలనలో ఆ ఆలయాన్ని ఒక సైనిక స్థావరంగా, ఆయుధాలు దాచుకునే గిడ్డంగిగా వాడారు. స్వాతంత్రం వచ్చాక మూలవిరాట్ లేకపోవడంతో అది పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్ళింది. చివరికి 1981లో ఆ శతాబ్దాల నిరీక్షణకు తెరపడింది. నిజంగా ఆశ్చర్యం కదా. ఒకప్పుడు భక్తితో నిండిన పవిత్ర స్థలం కాలక్రమేణా ఆయుధాగారంగా, గుర్రపుశాలగా, చివరికి కలెక్టర్ ఆఫీస్గా, ప్రభుత్వ కోర్టుగా కూడా ఉపయోగించబడింది. దైవ ప్రార్థనలు వినిపించాల్సిన చోట అధికారిక దస్తారాల చప్పుడు వినిపించింది. ఇన్ని శతాబ్దాల నిశ్శబ్దం తర్వాత ఆ ఆలయానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని ఓ గొప్ప ప్రయత్నం జరిగింది. కాని ఆ మార్గం అనుకున్నంత సులభంగా లేదు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన కృపానంద వారియర్ నాయకత్వంలో వేలూరు ప్రజలు ఏకంగా ₹1,00,000 సేకరించారు. విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించడానికి అనుమతి ఇమ్మని కోరుతూ అప్పటి ప్రధాని నెహ్రూను కలిశారు. కాని ప్రభుత్వం అంగీకరించలేదు. ఇలా ఒక ఆలయానికి అనుమతి ఇస్తే దేశంలో పూజలు జరగని అనేక ఇతర మసీదులు, చర్చులకు కూడా ఇవ్వాల్సొస్తుందని ప్రభుత్వం భయపడింది. దీంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇక సేకరించిన డబ్బుతో ఒక కళ్యాణ మండపం కట్టారు. ప్రభుత్వం వైపు నుంచి మార్గం మూసుకుపోవడంతో కొందరు భక్తులు ఆగిపోలేదు. వాళ్లు ఒక సాహసోపేతమైన, రహస్యమైన ప్లాన్ వేశారు. ఈ కథలో అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన ఘట్టం ఇదే. మార్చి 16, 1981. ఈ తేదీ
వేలూరు చరిత్రలో ఆ ఆలయం కథలో ఒక మైలురాయి. 400 ఏళ్ల నిశ్శబ్దానికి తెరపడిన ఆ రోజు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, మార్చి 15వ తేదీ రాత్రి ఓ 50 మంది సాతువాచేరి గ్రామానికి వెళ్లారు. అక్కడ శతాబ్దాలుగా భద్రపరిచిన ఆ అసలు శివలింగాన్ని చాలా జాగ్రత్తగా ఒక లారీలోకి ఎక్కించారు. ఎవరికీ అనుమానం రాకుండా చీకటి మాటున ఆ లారీని వేలూరు కోటకు చేర్చారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న ఆర్ఎస్ఎస్, హిందూ మున్ననికి చెందిన వందలాది కార్యకర్తలు తెల్లవారుజామున ఆ శివలింగాన్ని గర్భగుడిలో తిరిగి ప్రతిష్ఠించారు. ఆ క్షణంలో ఆ ప్రాంతమంతా హరహర మహాదేవ, వెట్రివేల్, వీరవేల్ అనే భక్తి నినాదాలతో దద్దరిల్లిపోయింది. 4 శతాబ్దాల తర్వాత ఆ ఆలయ ప్రాంగణంలో మళ్లీ దైవనామస్మరణ వినిపించింది. అది కేవలం ఒక విగ్రహ ప్రతిష్ఠ కాదు, ఒక తరం యొక్క ఆకాంక్ష, విశ్వాసం నెరవేరిన అద్భుతమైన క్షణమది. ఆ తెల్లవారుజామున జరిగిన ఆ సంఘటనతో ఆలయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. శతాబ్దాల నిశ్శబ్దం వీడి ఆలయం మళ్లీ ప్రాణం పోసుకుంది, మళ్లీ మేల్కొంది. ఈ పునఃప్రతిష్ఠతో ఆలయం రూపురేఖలే మారిపోయాయి. చూడండి, 1981కి ముందు కేవలం ఒక నిశ్శబ్ద స్మారక చిహ్నంగా, ఒక ఆర్మీ గిడ్డంగిగా ఉన్న కట్టడం ఆ తర్వాత భక్తులతో, రోజువారీ పూజలతో, నాదస్వర సంగీతంతో నిండిన ఒక సజీవ శక్తి కేంద్రంగా మారింది. దేవుడు లేని ఆలయం అనే ఆ అపఖ్యాతి పూర్తిగా తొలగిపోయి అది ప్రజల ఐక్యతకు, వారి పట్టుదలకు ఒక చిహ్నంగా నిలిచింది. ఆశ్చర్యకరంగా ఈ సంఘటన తర్వాత స్థానిక కలెక్టర్, అలాగే అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ కూడా తమ మద్దతును ప్రకటించారు. వారి సహకారంతో ఆలయంలో పూజలు ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికారికంగా కొనసాగాయి. అంటే ప్రజల ఆకాంక్షకు ప్రభుత్వ గుర్తింపు కూడా లభించింది. అవును, ఈ ఒక్క వాక్యం ఆ సంఘటన ప్రాముఖ్యతను మొత్తం వివరిస్తోంది. 400 ఏళ్లుగా ఉన్న ఒక కళంకం, ఒక అపఖ్యాతి ఆ ఒక్క రోజుతో తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఆలయానికి మళ్లీ దాని ఆత్మ, దాని ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. చివరగా ఈ కథ మన ముందొక ప్రశ్నను ఉంచుతుంది. తరతరాలుగా నిలిచిపోయిన ఒక సంప్రదాయాన్ని మళ్లీ బ్రతికించడానికి, తిరిగి నిలబెట్టడానికి ఒక సమాజానికి ఎలాంటి విశ్వాసం, ఎంత పట్టుదల, ఎలాంటి ఐక్యత అవసరం? బహుశా జలకంఠేశ్వర ఆలయం కథే దీనికి ఒక శక్తివంతమైన సమాధానం. ఈ కథనాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు. దయచేసి మా ఛానల్కు మద్దతుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ కథను మీ స్నేహితులతో పంచుకోండి. ధన్యవాదాలు.